నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ రైసుద్దీన్ ఆధ్వర్యంలో జువాది భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఈరోజు మన మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి రైసుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఎందుకోసం అని చెప్పంటే, మొన్న మన కొట్ల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని అవాకులు చెవాకులు పేర్చారు. విషయం ఏంటంటే, వారికి కాంగ్రెస్ పార్టీకి ఎంత అభివృద్ధి చేసినా, ఎంత మంచి పనులు చేసినా కాంగ్రెస్ పార్టీని తిట్టాలనే ఉద్దేశంతోనే తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు మొత్తం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు ఏమంటారంటే, మెట్పల్లి పెద్ద చెరువు దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందని చెప్పంటే, మెట్పల్లికి మనకు అమృత్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ కాకుండా ఉద్దేశంతో ఒక మినీ ట్యాంక్మెంట్ కడుతున్నాం. కట్టే క్రమంలో మనకు వరదలు వచ్చినాయి. మన ఫ్లడ్స్ వచ్చే క్రమంలో FTL దాటి సర్ప్లైస్ వాటర్ పోవడానికి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళ సమన్వయ లోపంతో ఇరిగేషన్ వాళ్ళు చిన్న జేసీబీతో తీయడానికి ప్రయత్నం చేస్తే అది కరువు వాసి మొత్తం తెగిపోయింది. తెగిపోవడం వల్ల వాటర్ వెళ్ళిపోయిన దాన్ని పెద్ద రాజకీయం చేస్తూ దాని సమస్యను ఎట్లా పూరించాలని చెప్పకుండా, సమస్యపై పోరాడే ఎట్లా అధికారులతో మాట్లాడి దాని సమస్య ఎట్లా పరిష్కారం చెప్పకుండా, గంగపుత్రులకు ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పకుండా వారు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం ఏంటని చెప్పి ఈరోజు జువాడి నరసింగరావు సార్ ఆదేశాల మేరకు మన వెల్మ కార్పొరేషన్ చైర్మన్, కోట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆదేశాల మేరకు వారి సోదరుడు రాష్ట్ర నాయకులు జువాడి కృష్ణారావు గారు మున్సిపల్ నుంచి అధికారులని, ఇరిగేషన్ నుంచి అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వారితో మాట్లాడి విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాని పరిష్కారం ఏంటిది అని చెప్పి ప్రతిదీ వివరించి అక్కడిదక్కడనే మళ్ళీ గంగపుత్రులను కూడా ఆహ్వానించి వారితో మాట్లాడి ఏ విధంగా ఉండే చెరువు, ఎట్లున్న చెరువు, ఎన్ని చేపలు వేయినాయి, ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా చేయడం జరిగింది. చేసి వెంటనే ఫిషర్ డిపార్ట్మెంట్ చైర్మన్ సురేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళ సీట్స్ మొత్తం వెళ్ళిపోయినాయి, కొట్టుకుపోయినాయి, గంగపుత్రులకు న్యాయం జరగాల, వారికి ఉచితంగా సీట్స్ ఇవ్వాలని చెప్పి మాట్లాడడంతో నెక్స్ట్ 15 రోజుల్లో 20 రోజుల లోపల వాళ్ళకి సీట్స్ ఇస్తాం, వారు కోరుకున్న విధంగా ఎన్ని సీట్స్ కావాలని సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కొట్ల కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింగరావు గారు, వారి సోదరుడు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఆయన కావాలని చెప్పి మాట్లాడుతున్న విషయం. ఈయన ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ సర్కస్లో మారిందని చెప్పి. అసలు సర్కస్లో ఏ ప్రభుత్వం మారింది, సర్కస్లో ఏ ప్రభుత్వం ప్రవర్తించింది? ఈ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలవుతుంది. వైఎస్ రాజశేఖర హయాంలో 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదలవుతుంది. 2014 వరకు కంప్లీట్ అవుతుంది. 2016 నుంచి అమలుకి వస్తుంది. అయితే ఈయన ఎల్లంపల్లికి ఏం చెప్తారంటే, కాళేశ్వరం వల్లనే ఎల్లంపల్లి వాటర్ వచ్చినాయి, ఆ వాటర్తోనే మనకు ఇది వరదకాలం నీళ్ళు వచ్చినాయి అని చెప్తాడు. ఆఫ్ టీఎంసీ అసలు ఆఫ్ టీఎంసీ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఈయనకు తెలుసా విషయం? మా దగ్గర వీడియో కూడా ఉంది. ఆఫ్ టీఎంసీ నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి అని చెప్పంటే, మనకు బాల్కొండ రైతులు, ఇక్కడ నుంచి వెమ్లవాడ రైతులు, అక్కడ నుంచి మన మెట్పల్లి కొర్ల ప్రాంతం రైతులు మొత్తం మంది వచ్చి సార్ దగ్గరికి వచ్చి, సార్ మీ వల్లనే పని అవుతుంది, మాకు కొంచెం ఒక హాఫ్ ట్యాంక్ నీళ్ళు ఇవ్వండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉంది, ఇక్కడ మాకు పంటలు వేసుకోవడానికి వీలుగా లేదు, జర చెప్పండి సార్ అని చెప్పంటే అర్ధగంట సేపు కూర్చోండి. అక్కడ వెమ్లవాడ ఆదిశ్రీనాథ్తోని, అటుపోతే మేడిపల్లి సత్యంతో, అటుపోతే మా మంత్రి గారు అడ్డు లక్ష్మణ్ సార్తో, ఇటుపోతే సురేష్ రెడ్డి గారితో, సునీల్ రెడ్డి గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా మిమ్మల్ని కూడా కలుపుకొని పోదని చెప్పి అక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు ఫోన్ చేసి విషయాన్ని వివరించి మాకు ఒక హాఫ్ టీఎంసీ నీళ్ళు కావాలని చెప్పి అప్పటికప్పుడు మాట్లాడి చేసి హామీ తీసుకొని ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కొన్ని నీళ్ళు అయినా కానీ వెంటనే మనకు వరదకాలం పంపింగ్ ద్వారా మనకు వరదకాలం ద్వారా నీళ్ళు రావడానికి కారణం ఎవరు అంటే మన వెల్మ కార్పొరేషన్ చైర్మన్ మన జువాడి నరసింగరావు సార్ గారు. రైతుల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి, రైతుల మీద అంత భరోసా ఉంది, రైతుల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది, మాట్లాడి నీళ్ళు తెప్పించడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఏం చెప్తారంటే, కాళేశ్వరం వంటిది కేసరి కాబట్టి ఈరోజు ఆఫ్ టీఎంసీ నీళ్ళు కూడా కేసరి వచ్చిందని చెప్తాడు. ఎంత హాస్యాస్పదం! కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర ధర్నా చేశారు. ఏమని చెప్పి, మేడిగడ్డ కూలిపోతుందని చెప్పి NDSC రిపోర్ట్ ఇచ్చినా అది కూలిపోదని చెప్పినా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మాకు వాటర్ పంపడానికి ఈరోజు దేశం మొత్తంలో కాళేశ్వరం కట్టి దేశం మొత్తంలో మనల్ని జోకర్ చేసింది ఎవరు అని చెప్పి తెలంగాణ జోకర్ చేసినాడు కేసీఆర్. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు కూడా అక్కడ 30 TMC నీళ్ళు కూడా ఎత్తిపోయలేవు. ఒకటే ఎల్లంపల్లి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా 30 TMC నీళ్ళు ఎత్తిపోసినాం.
సో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈరోజు గంగాపుత్రులు కూడా వాళ్ళకి సీడ్స్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా కృష్ణారావు సార్ ఫోన్ చేసి ఇప్పుడు హామీ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి అవాకు చెవాకు పేల్చకండి. నిజంగా మీకు అభివృద్ధిని ప్రేమిస్తే అప్రిషియేట్ చేయండి. మీరు చేసిన మంచి పని అని చెప్పండి. ఎల్లంపల్లి కట్టడం వైఎస్ రాజశేఖర చేసిన మంచి పని అని చెప్పండి. జువ్వా నరసింహారావు సార్ ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు చేసి మాకు ఆప్యాయం సీలిపి అని చెప్పండి. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా అనవసరంగా బురదలే ప్రయత్నం మాత్రం చేయకండి. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. విషయాన్ని నిజం లెక్క చెప్పండి. దాన్ని మార్చి నెపనెట్టే ప్రయత్నం చేయకండి. ఈరోజు సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. ఏం సాక్ష్యాలు అంటే సార్ మాట్లాడిన విషయం ప్రతి కూడా మా దగ్గర ఉంది కాబట్టి మేము కూడా మీకు ఇస్తాం. ఆ వీడియో కూడా మీరు కూడా ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా ప్లే చేయండి. మీకు కూడా ఏర్పడుతుంది, పబ్లిక్ కూడా ఏర్పడుతుంది. జై కాంగ్రెస్, జై జువాట్.